2024 సంవత్సరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ డొమైన్తో పాటుగా డేటా సైన్స్ విభాగంలో కూడా మంచి ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి. ఈరోజు మన వీడియోలో డేటా సైన్స్ కోర్స్ పూర్తి చేసిన తర్వాత వచ్చే ఒక 10 జాబ్ రోల్స్ గురించి అయితే చెప్పబోతున్నానండి. ఈ ఉద్యోగాలన్నిటికీ కూడా బేసిక్ స్కిల్స్ ఏం కావాలంటే మ్యాథమెటిక్స్ మీద మంచి పట్టు అనేది ఉండాలి. లీనియర్ ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ ఇటువంటి టాపిక్స్ అనేది మంచి అవగాహన ఉండాలి. అలానే పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది వచ్చి ఉండాలి. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన వ్యూవర్స్లో చాలా మంది తెలుగులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ స్టార్ట్ చేయమని అడిగారు. వారి కోసం తక్కువ ఫీజుతో ఏఐ బిగినర్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ బ్యాచ్ 2024 సంవత్సరం జనవరి 6వ తారీఖున ప్రారంభం కాబోతుంది. ఈ కోర్స్ అంతా కూడా తెలుగులో ఉంటుందండి. ఈ కోర్స్ కోసం 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఏఐ ఎక్స్పర్ట్ తో మనం కొలాబరేట్ అయ్యాం. ఈ కోర్సు డ్యూరేషన్ 45 రోజులు ఉంటుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో డిస్క్రిప్షన్ ఉన్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ ని ఫిల్ చేయండి. ముందు రిజిస్టర్ చేసుకునే 50 మంది ఫస్ట్ బ్యాచ్ లో ఉంటారు. ఆలస్యం చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. మొదటి జాబ్ రోల్ ఏంటంటే డేటా సైంటిస్ట్. డేటా సైన్స్ కి ఒక కోర్ జాబే డేటా సైంటిస్ట్ అని చెప్పుకోవచ్చు అండి. ఈ డేటా సైంటిస్ట్ చేసే పని ఏంటంటే, దానికి ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో ఒక ప్రోడక్ట్ ఉంది అనుకోండి. ఆ ప్రోడక్ట్ ని కస్టమర్ చాలా మంది కొంటూ ఉంటారు. దానికి సంబంధించిన డేటా వస్తూ ఉంటుంది. సో ఈ కస్టమర్ సంబంధించిన బిహేవియరల్ డేటా ఎలా ఉంది, సో డేటాని కలెక్ట్ చేసి ఆ డేటాని అనలైజ్ చేసి అక్కడి నుంచి ప్యాటర్న్స్ రికగ్నైజ్ చేసి ఇంకా మనం ఈ కస్టమర్ ఇంకా ఎక్కువ కొనుగోలు చేయాలంటే దానికి సంబంధించిన ఇన్సైట్స్ని ఎలా పెంచుకోవచ్చు అనేది కాన్సెప్ట్స్ అంతా డిజైన్ చేసేది డేటా సైంటిస్ట్ అనమాట. డేటా సైంటిస్ట్ ఇన్సైట్స్ కోసం ప్రోగ్రామింగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఇక డేటా సైంటిస్ట్ యొక్క జీతం చూసుకున్నట్లయితే యావరేజ్గా 15 లక్షల రూపాయల నుండి 20 లక్షల రూపాయల వరకు వస్తుంది. అదే ఎక్స్పీరియన్స్తో 30 లక్షల రూపాయల నుండి 40 లక్షల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక రెండోది డేటా అనలిస్ట్. డేటా అనలిస్ట్ రోల్ ఏంటంటే, వీళ్ళు క్లోజ్గా మన డేటా సైంటిస్టులతో పనిచేస్తూ ఉంటారు. ఉదాహరణకు ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి, ఆ ప్రోడక్ట్కి సంబంధించిన సేల్స్ డేటా వచ్చింది. ఆ సేల్స్ డేటాని మొత్తం రివ్యూ చేసి ఒక రిపోర్ట్ ఇస్తారు. అంటే ఈ డేటా అంతా కూడా రివ్యూ చేసి, సో అనలైజ్ చేసేదంతా కూడా డేటా అనలిస్టులు చేసే పని. సో ఇక్కడ డేటా అనలిస్ట్ చాలా కంపెనీలు ఏం జరుగుతుంది అంటే, చిన్న చిన్న స్టార్టప్ కంపెనీస్లో డేటా సైంటిస్టే డేటా అనలిస్ట్ పని కూడా చేస్తూ ఉంటారు. సో పెద్ద పెద్ద కంపెనీలు మారే కొద్దీ రోల్స్ అనేవి విడదీస్తూ ఉంటారు. కాబట్టి డేటా సైంటిస్టు, డేటా అనలిస్టు ఇలా రోల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. డేటా అనలిస్ట్ యావరేజ్ జీతం 5 లక్షల రూపాయల నుంచి 7 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అదే మనకి ఎక్స్పీరియన్స్ ఒక 12 లక్షల రూపాయల వరకు ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ జాబ్ రోల్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్. మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ చేసే పని ఏంటంటే, అల్గారిథమ్స్ని యూజ్ చేసి ఎంఎల్ అప్లికేషన్స్ క్రియేట్ చేస్తారు. ఉదాహరణకి మెషిన్ లెర్నింగ్ సంబంధించిన యాప్స్, ఈ మధ్యన మనం ఏఐ సంబంధించిన చాలా యాప్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, దానికి సంబంధించి క్రియేట్ చేసేదంతా కూడా ఈ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్లే చేస్తూ ఉంటారు. వీటికి కూడా మనకి డేటా సైంటిస్ట్తో లింక్ అయి ఉంటుంది అనమాట. ఇనీషియల్గా డేటా ఎక్కడి నుంచి తీసుకుంటారంటే డేటా సైంటిస్టులు ఇస్తారు. సో దాని తర్వాత వీళ్ళు ఒక అప్లికేషన్స్ క్రియేట్ చేయడం అంతా కూడా మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ పని. వీరి యావరేజ్ జీతం చూస్తే సంవత్సరానికి 10 లక్షల రూపాయల నుండి 15 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అదే మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఒక 40 లక్షల రూపాయల వరకు ప్యాకేజ్ ఉంటుంది. నెక్స్ట్ జాబ్ రోల్ స్టాటిస్టిషియన్. స్టాటిస్టిషియన్ జాబ్ రోల్ ఏంటంటే, ఇప్పుడు మీకు కింద స్టార్టింగ్లో డేటా అనలిస్ట్ గురించి చెప్పాం. డేటా అనలిస్ట్ చేసే పని ఏంటి, ఇనీషియల్గా డేటాని కలెక్ట్ చేసి ఏమేమి ఉన్నాయి, ఆ ఇన్సైట్స్ ఏమున్నది డేటా అనలిస్ట్ చేస్తారు. కానీ ఇక్కడ స్టాటిస్టిషియన్ ఏం చేస్తారంటే, వచ్చిన డేటాలో ఏమైనా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, దాన్ని సాల్వ్ చేయడానికి మనకి స్టాటిస్టిషియన్. సో ఎక్కువ కాంప్లెక్స్ వర్క్స్ అనేవి చేసేది స్టాటిస్టిషియన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక డేటా అనలిస్ట్ చేసే పనులకి మనకి ప్రోగ్రామింగ్ కానీ అల్గారిథమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. కానీ స్టాటిస్టిషియన్ ఎక్కువగా మ్యాథమెటిక్స్ని యూజ్ చేస్తారు. ఇక వీరి యొక్క యావరేజ్ జీతం 20 లక్షల రూపాయల నుండి 25 లక్షల రూపాయల వరకు ఉంటుంది. విత్ ఎక్స్పీరియన్స్ 50 లక్షల వరకు కూడా వస్తుంది. ఇక నెక్స్ట్ జాబ్ రోల్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. ఈ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తారంటే, డేటాబేస్ని ఇన్స్టాల్ చేయడం, దాన్ని కాన్ఫిగరేషన్ చేసుకోవడం, అలానే సెక్యూరిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ట్రబుల్ షూట్ చేయడం, ఇవన్నీ కూడా డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ చూసుకుంటారు. వీరికి యావరేజ్ జీతం 7 లక్షల రూపాయలుగా ఉంటుంది. అదే విత్ ఎక్స్పీరియన్స్ 23 లక్షల రూపాయల వరకు వస్తుంది. నెక్స్ట్ జాబ్ రోల్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్. ఈ బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ ఏం చేస్తారంటే, వచ్చిన డేటా ద్వారా ఒక బిజినెస్ మోడల్స్ని క్రియేట్ చేస్తారు. అంటే మనకి చాలా డేటా వస్తుంది కదా, దీన్ని యూజ్ చేసి మన కంపెనీ సంబంధించిన ప్రోడక్ట్ని ఎక్కువగా అమ్మాలంటే ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, ఇదంతా కూడా ఈ జాబ్ రోల్ ఉన్న పర్సన్ చూసుకుంటారు. ఈయన ఎక్కువగా రిపోర్ట్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయని చెక్ చేసుకుంటారు. దీనికి అనుగుణంగా కంపెనీ సంబంధించిన ప్రోడక్ట్స్కి కొత్త ఐడియాస్ చేస్తూ ఉంటారు. వీరి యొక్క యావరేజ్ జీతం 8 లక్షల రూపాయలుగా ఉంటుంది. ఎక్స్పీరియన్స్తో 40 లక్షల రూపాయల ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ జాబ్ రోల్ బిగ్ డేటా ఇంజనీర్. పేరుకి తగ్గట్టుగానే వీళ్ళు ఎక్కువగా బిగ్ డేటా మీద వర్క్ చేస్తూ ఉంటారు.
అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ డేటా మీద వర్క్ చేస్తారు. దాన్ని అనలైజ్ చేయడానికి కానీ ఎవాల్యూట్ చేయడానికి అంతా కూడా వర్క్ చేసుకునేది బిగ్ డేటా ఇంజనీర్స్. ఇప్పుడు బిగ్ డేటా ఇంజనీర్స్ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ డేటాని దాన్ని మెయింటైన్ చేసి దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాన్ని వాడుకోవడం కూడా పెద్ద టాస్కే. సో అదంతా చూసుకునేది బిగ్ డేటా ఇంజనీర్స్. వీరి యొక్క యావరేజ్ జీతం 18 లక్షల రూపాయల నుండి 20 లక్షల రూపాయలుగా ఉంటుంది. విత్ ఎక్స్పీరియన్స్తో 50 లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు. ఇక నెక్స్ట్ జాబ్ రోల్ డేటా ఆర్కిటెక్ట్. ఇప్పుడు దాకా మనం డేటా సైంటిస్టులు అన్నీ తెలుసుకున్నాం. వీళ్ళు ఏం చేస్తారు, వచ్చిన డేటాని కలెక్ట్ చేస్తారు. కాకపోతే ఎటువంటి డేటాని క్రియేట్ చేసుకోవాలి, ఎటువంటి డేటాని తీసుకోవాలి, ఎటువంటి డేటాను తీసుకోకూడదు, ఇదంతా ఒక ఆర్కిటెక్చర్ని క్రియేట్ చేసేదే ఈ డేటా ఆర్కిటెక్ట్. ఒక కంపెనీకి సంబంధించిన ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి డేటాని తీసుకోవాలి, డేటా స్ట్రక్చర్స్ని కానీ దానికి సంబంధించిన మోడల్స్ అన్నిటిని కూడా ఫామ్ చేసేది డేటా ఆర్కిటెక్ట్. వీరి యొక్క యావరేజ్ జీతం 20 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఎక్స్పీరియన్స్తో 45 లక్షల రూపాయల వరకు ప్యాకేజ్ వస్తుంది. ఇక నెక్స్ట్ జాబ్ రోల్ డేటా వేర్ హౌస్ ఆర్కిటెక్ట్. సో వీళ్ళ జాబ్ రోల్ ఏంటంటే మనకి డేటా వేర్ హౌసెస్ ఉంటాయి, దీన్ని ఆర్గనైజ్ చేయడం లేకపోతే మేనేజ్ చేయడం అంతా కూడా డేటా ఆర్కిటెక్ట్లు చూసుకుంటారు. ఉదాహరణకు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీకి సంబంధించి మనకి సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అలానే ప్రోగ్రామింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వీళ్ళందరికి సంబంధించి డేటాను ఆర్గనైజ్ చేసుకునేది ఈ పర్టికులర్ జాబ్ రోల్ పర్సన్ అనమాట. వీరి యొక్క యావరేజ్ జీతం 14 లక్షల రూపాయలు, ఎక్స్పీరియన్స్తో 40 లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు. ఇక చివరి జాబ్ రోల్ ఎన్ఎల్పి ఇంజనీర్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇంజనీర్. వీళ్ళు చేసే పని ఏంటంటే యంత్రాలకి మనుషులకి సంబంధించిన ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. భాషని మనుషులంటే మనకి ఇంగ్లీషు, తెలుగు, తమిళ భాషలు ఉంటాయి, కానీ యంత్రాలకు అలా కాదు. యంత్రాలు మనుషులకి అనుసంధానం చేసేది ఎన్ఎల్పి అనమాట. సో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మనం చాట్ బోర్డ్స్ యూస్ చేస్తున్నాం, ఆ చాట్ బోర్డ్ని క్రియేట్ చేసేది ఎన్ఎల్పి ఇంజనీర్. సెంటిమెంట్ అనాలిసిస్ అంటారు, ఒక ఏదైనా రివ్యూ రాస్తే అది పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా అనేది సెంటిమెంట్ అనాలిసిస్తో క్రియేట్ చేస్తారు. ఇలాగా భాషకు సంబంధించిన టెక్స్ట్ ట్రాన్స్లేటర్స్ ఇవన్నీ కూడా ఎన్ఎల్పి ఇంజనీర్ చేసే పని. వీరి యొక్క జీతం 5 లక్షల రూపాయల నుండి 7 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఎక్స్పీరియన్స్తో 12 లక్షల రూపాయల నుండి 15 లక్షల రూపాయల వరకు వస్తుందన్నమాట. ఇది డేటా సైన్స్ కోర్స్ పూర్తి చేసిన తర్వాత మనకు లభించే జాబ్ రోల్స్ అండి. మీకు ఇప్పటిదాకా చెప్పిన శాలరీస్ ఏదైతే ఉన్నాయో దానికన్నా ఎక్కువ రావచ్చు, తక్కువ కూడా రావచ్చు. సో ఇది ప్యూర్గా చదువుకున్న విద్యార్థికి సంబంధించిన స్కిల్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. మంచి స్కిల్ సెట్ ఉందనుకోండి, ఈవెన్ డేటా సైంటిస్టుల్లో కూడా 50 లక్షలు, కోటి రూపాయలు సంపాదించిన వాళ్ళు కూడా ఉంటారు. అలానే మనకి స్కిల్ సెట్ సరిగ్గా లేకపోతే చిన్న చిన్న కంపెనీస్లో చేసినప్పుడు మనకి ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు తక్కువ జీతంతోనే స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది. ఈవెన్ తక్కువలో 12,000 కూడా స్టార్ట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఈ జీతం అనేది ఒక మీడియం స్కేల్లో మంచి నాలెడ్జ్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయ్యే జీతం ఇదంతా. బాగా స్కిల్స్ పెంచుకుంటే ఎక్కువ జీతం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.